లోకల్ బాయ్ నానికి ఎటువంటి సంబంధం లేకపోయినా ఆయన కాస్త కోస్త ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరిగింది కాబట్టి న్యాయం జరిగింది అనుకుంటారు ఆయనకి. ఈవెన్ సిపి గారు కూడా ప్రెస్ మీట్లో చెప్పి లోకల్ బాయ్ నానికి ఈ ఇష్యూకి ఎటువంటి సంబంధం లేదు, పోలీసులు తప్పది. అంటే ఇది కావాలనే చేశారని కొంతమంది, లేదా అబ్బాయి అరెస్ట్ అయిన తర్వాత అబ్బాయిని 3-4 రోజులు ఉంచిన తర్వాత దాని వెనకతల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వాడారు. సో వైఎస్ఆర్సీపీలో మళ్ళీ ఆయనకి టికెట్ కావాలంటే అక్కడ ఓకే ఆ ఇన్సిడెంట్ని ఆయన రాజకీయంగా వాడుకున్నాడు. నువ్వు వైట్ పేపర్ మీద సంతకం పెట్టి లేకపోతే నేను పెద్ద కేసులు ఇరిగించి జైల్లో పడేస్తామని చెప్పేసి బెదిరించి ఆయన వైట్ పేపర్ సంతకాలు పెట్టించాను. నేను అంటుంది ఏంటి, ఇప్పుడు అలాంటి మిస్టేక్స్ వల్ల మనం ఏమైనా లీగల్గా వాళ్ళ మీద ఛాలెంజ్ చేయగలమా? అది చేయలేదు పోలీసులు, అదొకటి చేసిన తప్పు వాళ్ళు. ఓకే, నమస్తే, నేను సత్యం, వెల్కమ్ టు ఏబీ ఛానల్. ఈరోజు మన చీఫ్ గెస్ట్ ప్రముఖ న్యాయవాదులు పలక శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని సమస్యలపైన, అలాగే ఇటీవల కాలంలో జరిగిన ఫిషింగ్ హార్బర్లో జరిగిన ఇష్యూస్పై కొన్ని ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి సమస్యలపై ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే. ముందుగా మీరు ఈ న్యాయ వృత్తిలోకి వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది సార్? మీ యొక్క అనుభవం ఎన్నాళ్ళు సార్? 20 ఏళ్ళ పైన పడింది. 20 ఏళ్ళు అయింది. ఓకే, 20 ఏళ్ళ నుంచి నేను చేస్తాను. 2001 నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓకే ఓకే సార్, మీ యొక్క 20 ఏళ్ళ అనుభవంలో మీరు హ్యాండిల్ చేసినటువంటి టాప్ మోస్ట్ కేసు ఏది అంటే ఏం చెప్తారు సార్? నాకు తెలిసి ఒక 60-70 కేసులు చేశాను. ఓకే, అందులో ఒక 10 వరకు టాప్ మోస్ట్ కేసులు ఉన్నాయి. మన లైఫ్లో, మన కెరియర్లో కూడా ఇది నాకు టఫెస్ట్ కేసు అయితే నేను రైల్వే జోన్ గురించి ఇక్కడ మా విద్యార్థులందరూ కూడా రైల్వే జోన్ విశాఖపట్నంలో కావాలని చెప్పేసి కేసు చేస్తుంటే వాళ్ళందరూ పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి ఓకే తీసుకెళ్ళిపోయి ఢిల్లీలో పెట్టారు. దాన్ని నేను ఢిల్లీ హైకోర్టులో, తర్వాత ఢిల్లీ లోకల్ కోర్టులో కూడా ఫైట్ చేసి వాళ్ళందరినీ రిలీవ్ చేయించడం, వాళ్ళపైన ఏ విధమైన ఎఫ్ఐఆర్ లేకుండా చేయడం, అదొకటి చేస్తాం. అది చాలా ఇంపార్టెంట్ కేసు. తర్వాత విద్యార్థులకి హాస్టల్ ఫెసిలిటీస్ లేవని అడిగితే యూనివర్సిటీ వాళ్ళని రూమ్లో పెట్టి కొట్టి ఎక్కడికి వెళ్ళిపోయారు కూడా తెలియదు, అందులో ఆడపిల్లలు కూడా ఉన్నారు. ఓకే, ఆ కేసు ఒకటి చేస్తాం. ఒక కుర్రాడి మీద దేశద్రోహ నేరం కూడా పెట్టారు. ఓకే, దాంట్లో మేము సక్సెస్ అయ్యాం. ఓకే, అది ఏ కేసు లేకుండా వాళ్ళపైన చేస్తాం. మన విశాఖపట్నంలో ఇటీవల కాలంలో ఒక సంచలనంగా మారినటువంటి ఇష్యూ ఫిషింగ్ హార్బర్ ఇష్యూ, బోట్లు తగలెట్టుకునే ఇష్యూ పైన, దానిపైన కూడా కొన్ని న్యాయపరమైనటువంటి చర్చలు తావిచ్చాయన్నమాట. అందులో అవాస్తవం ఎంత వాస్తవం ఎంత మనం మాట్లాడుకున్నట్టయితే అసలు ఓవరాల్గా ఆ కేసు మీరు కూడా చూసి ఉంటారు. ఆ ఇష్యూస్ కంప్లీట్ వెళ్ళానండి, డెప్త్గా వెళ్ళాను. డే 1 నుంచి ఎండింగ్ వరకు కూడా మీరు చూసి ఉంటారు. దాని బ్యాకప్ అసలు ఇంటెన్షన్ ఏంటంటే ఏం చెప్తారు సార్ మీరు ఒక అడ్వకేట్గా? యాక్చువల్గా ఇన్సిడెంట్ జరిగింది అయితే ఎవరి ప్రమేయం లేదండి. ఓకే, పోలీసులు చెప్పిన దాని ప్రకారం, నేను తెలుసుకున్న దాని ప్రకారం, ఓకే, అంటే వాళ్ళు తెలియక కాకతాళీయంగా చేసింది తప్ప ఇంటెన్షనల్గా చేసింది కాదు. కాకతాళీయంగా జరిగిన ఇన్సిడెంట్కి ఒక సెక్స్ ఉంటుంది. ఇంటెన్షనల్గా నా క్వశ్చన్ ఏంటంటే, ఓకే అఫ్కోర్స్ అది అనుకోకుండానే జరిగింది. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఓవరాల్ ఇష్యూస్ మొత్తం ఆ మూమెంట్ అంతా కూడా జరిగిన తర్వాత దాని వెనకతను ఉన్న కారణం అంటే ఇది ఒక పొలిటికల్ యాంగిల్లో చూడొచ్చా, లేకపోతే తిప్పారండి? ఏమంటానంటే ఇప్పుడు ఆ ఇష్యూస్ పైన చాలా మందికి చాలా ప్రశ్నలు ఉన్నాయి. అంటే ఇది కావాలనే చేశారని కొంతమంది, లేదా అబ్బాయి అరెస్ట్ అయిన తర్వాత అబ్బాయిని 3-4 రోజులు ఉంచిన తర్వాత దాని వెనకతల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వాడారు, కావాలని అబ్బాయిని హింసించారు, లేదంటే అక్రమంగా స్టేషన్లో పెట్టారు, లేదా కోర్టుకు పంపించినటువంటి ఇలాంటివి ఉన్న ఎలిగేషన్స్. సో దానికి మీకున్న అవగాహన మేరకు ఎటువంటి అసలు జరిగే పరిస్థితి ఏముంది సార్? అసలు యాక్చువల్ జరిగింది అయితే అది కాకతాళికంగా జరిగిందండి ఇన్సిడెంట్. ఓకే, కానీ ఇప్పుడున్న లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, లోకల్ ఎమ్మెల్యే ఈ తెలుగుదేశం ఎమ్మెల్యే ఆయన వైఎస్ఆర్సీపీకి వచ్చాడు. ఇప్పుడు తెలుగుదేశంలో పక్కా దోసేశారు. సో వైఎస్ఆర్సీపీలో మళ్ళీ ఆయనకి టికెట్ కావాలంటే అక్కడ ఓకే ఆ ఇన్సిడెంట్ని ఆయన రాజకీయంగా వాడుకున్నాడు. ఇది వాస్తవం ఇది ఆయన దీన్ని పొలిటికల్ టర్నప్ చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు దాన్ని ఛేదించి ఏంటి జరిగిందో కరెక్ట్గా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇవ్వడం వల్ల సేవ్ అయింది. కానీ వాళ్ళు ఏంటి, వైసీపీ వాళ్ళు ఎవరైతే లోకల్ ముఖ్యమంత్రి రేంజ్ కాదు ఇది, లోకల్ ఉన్న పొలిటికల్ లీడర్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ పరిస్థితి ఏం బాగోలేదు. ఇక్కడ సౌత్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏం బాగోలేదు. ఆల్రెడీ ఎమ్మెల్యే తెలుగు షిఫ్ట్ అయిపోయాడు వైఎస్ఆర్సీపీకి. సో ఆయన ఏంటంటే ఇప్పుడు ఆ ప్రజలందరూ కూడా ఆయన మీద వ్యతిరేకత ఉన్నది. ఆయన టికెట్ ఇచ్చిన గెలడు, ఎందుకంటే ఆయన గెలిపించింది తెలుగుదేశం వాళ్ళు గెలిపించారు.
సో ఈయన వైసీపీ తరఫున ఆయన ఆస్తులు కాపాడుకుంటాడు. ఆయన కూడా వైసీపీకి వచ్చింది ఏదో వైసీపీకి సేవ చేసేద్దామని కాదు. ఓకే, ఆయన ఆస్తులు అవన్నీ ఉన్నాయి, ఆయనకి డిఫెన్స్ అకాడమీలు అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ప్రభుత్వం తెలుగుదేశం వాళ్ళని అన్నీ కూడా వాళ్ళు బద్నాం చేస్తున్నారని చెప్పేసి ఆయన ఆస్తులు రక్షించుకోవడానికి ఆయన ఏవైతే దాచుకున్నవి అన్నీ మీరు అన్నట్టు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, సరే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. మనం ఒకసారి లీగల్గా మాట్లాడుకున్నట్టయితే అబౌట్ దట్ ఇన్ దిస్ కేస్, అసలు ఒక వ్యక్తి ఏ ప్రేమ లేనటువంటి వ్యక్తి మీద ఏ విధంగా కేసు ఫైల్ చేసి ఆయన ఏ విధంగా విచారించే అవకాశం ఉంటుంది? ఇప్పుడు ఈ విచారణ కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిగింది అంటున్నారు. సో అసలు ఆ ఇన్సిడెంట్ అఫ్కోర్స్ ఆయన మీద అనుమానం ఉంటే విచారణ చేసి ఎన్ని రోజులు చేయాలి, అసలు విచారణ లేదని తేలిన తర్వాత ఆయన ఎలా రిలీజ్ చేయాలి, అసలు ఈయన ఏబిఎస్ కార్పస్ రిట్ చేసినంత వరకు ఎందుకు రావాల్సి వచ్చిందంటే? ఒకటండి, ఇన్ని రోజులని ఉండదండి. ఇన్వెస్టిగేషన్కి వెళ్ళిన తర్వాత 1 by 1 వస్తుందండి. ఓకే, ఇన్వెస్టిగేషన్ ఒక్కొక్కసారి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కూడా దొరుకుతుంది. ఓకే, అది అంటే దొరకాలి కదా, ఏమైనా ఎవిడెన్స్ దొరికే వరకు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తూనే ఉంటారు. ఓకే, దానికి టైం లిమిట్ అంటే ఉండదండి. కాకపోతే ఎవరినైనా వ్యక్తిని సస్పెక్టెడ్ వ్యక్తిని తీసుకెళ్ళేటప్పుడు మాత్రం ఫ్యామిలీ మెంబర్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఓకే, ఫ్రెండ్స్కి ఇన్ఫార్మ్ చేయాలి ఎవరో ఒకరికి. అది చేయలేదు పోలీసులు, అదొకటి చేసిన తప్పు వాళ్ళు. ఓకే, తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లోని వాళ్ళు వితిన్ 24 అవర్స్లోనే వాళ్ళు చేసి పంపించాలి అబ్బాయిని. లేదా ప్రూవ్ అయిపోయింది అనుకోండి, అక్కడే ఎఫ్ఐఆర్ వేసేసి కోర్టు సబ్మిట్ చేసేది 24 అవర్స్లో. పోలీసులు అది చేయలేదు. ఓకే, అది చేయకుండా ఇంకా మాకు ఇన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి మేము ఆయన ఉంచాము అని చెప్పేసి పోలీసులు వెర్షన్ చెప్పడం పోలీసులు. కానీ ఈ లోకల్ బాయ్ ఎవరైతే నాని అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, నేను ఆ ఇన్సిడెంట్లో లేనండి, అక్కడ లేను, వేరే ప్లేస్లో ఉన్నాను, నేను ఆ టైంలోనే వేరే వర్క్ చేస్తున్నాను నేను. కానీ నన్ను పోలీసులు పిలిచినంటే నేను వెళ్ళండి, అందరూ బాగానే బిహేవ్ చేసి, కానీ ఒకరిద్దరు పోలీసులు మాత్రం నన్ను కొట్టారు, వైట్ పేపర్ మీద నా సంతకం తీయించుకున్నారని చెప్పేసి ఆయన అంటున్నారు. ఆ రెండు తప్పే, కొట్టడం ఒకటి తప్పు, సెకండ్ వైట్ పేపర్ మీద సంతకాలు తీసుకోవడం తప్పు. కొట్టడం వరకు అంటే కొన్ని పరిస్థితులు కొందరికి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే, కొందరికి మైండ్ వాష్ చేస్తే చెప్తారు, కొందరికి 2 దెబ్బలు పడితేనే చట్టంలో భాగమా సార్? అదే చాలా బాగుంది. ఎందుకంటే ఒక్కొక్క తీవ్రవాది ఉన్నాడు అనుకోండి, లేకపోతే నక్సలైట్ ఉన్నాడు అనుకోండి, అది ఎన్ని చెప్పినా ఎన్ని కొట్టినా అడిగి వాళ్ళు ట్రైన్ అప్ అయ్యి వస్తారు. ఓకే, వాళ్ళకి ఎన్ని కొట్టినా బయటకు రాదు విషయం. అప్పుడు ఏం చేస్తారంటే ఆడ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఆడ పుట్టిగా ఏంటి, పుట్టి దగ్గర నుంచి ఆడి యాక్టివిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వస్తాడు. ఫ్రెండ్స్ సర్కిల్ ఎలాంటిది, వాళ్ళు ఎటువంటి వాళ్ళు, ఆ హిస్టరీ అంతా తీస్తారు. దానికి ప్రాసెస్ టైం పడుతుంది. ఓకే, గతంలో ఈడు ఏడ్ చేసేవాడు, ఎంత ఫేమ్ రావడానికి ఈడు ఏం చేశాడు, లీగల్గా వెళ్ళి ఫేమ్ సంపాదించుకున్నాడా లేకపోతే ఇల్లీగల్గా వెళ్ళి పేరు సంపాదించుకున్నాడా, అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ టైం పడుతుంది. దానికి ఎంత టైం పడుతుంది, దానికి టైం లిమిట్. కానీ నిర్బంధించడం అనేది, ఎవరికి తెలియకుండా నిర్బంధించడం అనేది పోలీసులు తప్పది. అది మానవ హక్కుల్ని ఉల్లంఘించడం. ఎందుకంటే దాని వెనక వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా ఆందోళనకు గురయ్యారు. డెఫినెట్గా ఇంట్లో మెంబర్ వెళ్ళిపోతే ఆందోళన గురవుతారండి. కానీ పోలీసులు తీసుకెళ్ళొచ్చు, వాళ్ళని ఇన్ఫార్మ్ చేయాలి. ఓకే, ఎవరికి ఇన్ఫార్మ్, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరికొరికి ఇన్ఫార్మ్ చేయాలి. అది చేయలేదు వాళ్ళు. ఫోన్ తీసుకెళ్లారు, ఫోన్ ఇన్ఫార్మ్ చేయలేనప్పుడు మీరు ఏం చేయాలి, ఎఫ్ఐఆర్ వేయాలి. ఎఫ్ఐఆర్ వేయలేదు, లేదా ఇన్వెస్టిగేషన్ చేసి మీరు నైట్ పంపించాలి, నైట్ ఉంచకూడదు, నైట్ పంపించాలి. అటు తీవ్రవాది కాదు కదా, తీవ్రవాది అయితే పారిపోతాడు, ఎక్కడికి వెళ్ళిపోతాడు. మీకు ఒక చిన్న ఇంటరప్షన్, ఇప్పుడు ఒక వ్యక్తిని విచారణ నిమిత్తం తీసుకెళ్ళినప్పుడు రాత్రిపూట నైట్ టైం స్టేషన్లో ఉంచే రైట్ ఉందంటారా? అంటే కొందరు ఉంచుతారండి. ఇప్పుడు ఇక్కడ ఈ స్పాట్లో వదిలేసాం అనుకోండి, ఎక్కడప్పుడు మాయమైపోతాడు, ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోతాడు, ఈ దేశం వదిలేసి వెళ్ళిపోతాడు, మళ్ళీ ఎప్పటికీ దొరకడు, ఆ కేసు ప్రొలాంగ్ అయిపోద్ది. ఎవడో పాకిస్తాన్ వాడో ఇతర దేశాలు ఎవడక్కడికి వచ్చి ఈ పని అయిపోయినా వెళ్ళిపోతాడు ఆ దేశానికి, ఆడ మార్గాలు వెళ్ళిపోతాడు. అటువంటి దొరికినప్పుడు ఆడు వెళ్ళిపోయాడు అనుకోండి, మళ్ళీ ఆయన పట్టుకోవాలంటే మళ్ళీ ఏ దేశంలో ఉన్నాడు, అది ఎలా పెద్ద ప్రాసెస్, గవర్నమెంట్ డబ్బు పబ్లిక్ మనీ వేస్ట్ అయిపోతుంది, బోల్డ్ మంది ఆఫీసర్స్ టైం వేస్ట్ అవుతుంది. అందుకని ఆ టైంలో ఉంచవచ్చు, కానీ అది ఇన్ఫార్మ్ చేయాలి. వాళ్ళకైతే ఇన్ఫార్మ్ చేయలేక్కర్లేదు, నక్సలైట్లు కానీ వీళ్ళు కానీ దేశద్రోహులు అయితే వాళ్ళైతే ఇన్ఫార్మ్ చేయనక్కర్లేదు. కానీ లోకల్ బాయ్ నాని అన్న వ్యక్తిని, ఈజ్ ఎ పర్సన్, నోన్ పర్సన్ కాబట్టి, ఆయన బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నారు కాబట్టి మీరు వదిలేయాలి. ఆయన నిర్బంధించవలసిన అవసరం లేదు. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ పార్ట్లోనే బెదిరిస్తారు, దెబ్బలాడతారు, అవసరమైతే కొడతారు. కొట్టి వాళ్ళకి కావాల్సింది అవుట్పుట్, వాళ్ళకి ఏంటంటే మొత్తం ఇన్ఫర్మేషన్ రావాలి, దానికోసం వాళ్ళు ఏదైనా చేయొచ్చు, అంతే తప్ప. ఇప్పుడు నాని సరే చేశాడు చేయలేదంటే మన అందరికీ
ఫైనల్గా తెలిసి చేయలేదు పోలీసులు చెప్పిన వరకు చేయలేదు. ఎందుకంటే బిఫోర్ దట్ చేసినట్టయితే ఐబిఎస్ కార్పస్ ఎవరు ఐబిఎస్ కార్పస్ ఆర్డర్ ఇచ్చారంటే చేయలేదనే చెప్పారు, వాళ్ళు కూడా చెప్పింది. ఈవెన్ సిపి గారు కూడా ప్రెస్ మీట్లో చెప్పి లోకల్ బాయ్ నానికి ఈ ఇష్యూకి ఎటువంటి సంబంధం లేదు, కాకపోతే మేము విచారణ నిమిత్తం కొన్ని రోజులు ఆయనతో మేము విచారణ చేస్తాం, అల్టిమేట్గా ఆయన ఫైనల్ చేశారు. ఇది ఒక ఎత్తు. అయితే ఇప్పుడు కాస్త కోస్త ఇమేజ్ ఉన్న వ్యక్తి సోషల్ మీడియా పరంగానో లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ ద్వారానో కాస్త కోస్త ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తికి ఇమేజ్ డ్యామేజ్ అయ్యి ఉండే పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు దాన్ని ఎలా రెక్టిఫై చేయగలం? ఇప్పుడు ఒకవేళ నేనే ఉన్నాను సార్, నాకు ఇమేజ్ డ్యామేజ్ అయ్యే ఇష్యూ జరిగింది, దాన్ని నేను లీగల్గా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అంటారా? అవకాశం ఉంది, కానీ ఒకటేంటంటే ఆయన ఏమంటున్నాడంటే నేను చాలా మానసిక శోభకు గురయ్యాను, నాకు ఒకనొక దశలో ఉరేసుకోవాలనిపించింది అనే స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి మళ్ళీ నిజంగా లీగల్గా ఏమైనా ఛాలెంజ్ చేయగలిగే పరిస్థితి ఉంటుందా యాజ్ పర్ లా? ఒకటండి, సమాజంలో మీరు ఏ పొజిషన్లో ఉన్నారన్నది పోలీస్ చూడదండి. పోలీస్ ఎట్లా ఆలోచిస్తుందంటే ఎప్పుడు కూడా ఆ నేరం జరిగింది అక్కడ, ఆ నేరంలోనే ఈయన పాత్ర ఉందా లేదా, ఓకే, దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీయడానికి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క తోవలు వెళ్తారు, అందరికి ఒకే రూట్లో వెళ్ళరు. ఓకే, ఇప్పుడు ఒక వ్యక్తి మానసికంగా చెప్తే నోటు మాటతో చెప్తే వింటాడు, ఒకడు 2 దెబ్బలు కొడితే చెప్తాడు, ఒకడికైతే ఇంకో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్తే వింటాడు, లేకపోతే నీ ఫ్యూచర్ ఇలా పాడైపోతుంది, నువ్వు దీనివల్ల నీ సమాజం పాడైపోతుంది అని చెప్తే కొందరు వింటారు, సమాజం స్పృహ ఉన్న వాళ్ళు అయితే. ఇప్పుడు ఈ వ్యక్తి కొంచెం ఆడ్ పర్సన్, అంటే ఆ ప్రొఫెషన్ అది కొంచెం ఆడు. ఓకే, వాళ్ళ చరిత్ర కూడా చూస్తారు, ఆ పుట్టుక ఎక్కడ పెరిగారు, వాళ్ళ ఫ్యామిలీ సర్కిల్ వెళ్ళడది, ఏ క్రైమ్స్లో చేసుకుని ఉన్నారా, ఇవన్నీ చూస్తారు. అవన్నీ చూసి ఆ విధమైన ట్రీట్మెంట్ వాళ్ళకి ఇస్తారు. అందులో సైకాలజిస్టులు కూడా ఉంటారు, వాళ్ళు పర్మిషన్ తీసుకొని పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇవన్నీ అది ప్రాసెస్ అంతా కరెక్ట్ అండి, అది అక్కడ వరకు పోలీసుల పాత్ర అంతా కూడా కరెక్ట్. పోలీసులు ఇది చేసిన దీంట్లో ఒకటి తప్పు ఏంటంటే, ఒకటి వైట్ పేపర్ మీద సంతకాలు పెట్టుకోవడం ఒకటి అది రాంగ్. సెకండ్, ఫ్యామిలీ మెంబర్స్కి పర్మిషన్ ఇన్ఫార్మ్ చేయకుండా వాళ్ళు 3 రోజులు ఉన్నాం అనేది తప్పు అని, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, వాళ్ళు పోలీసులు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. నేను అంటుంది ఇప్పుడు అలాంటి మిస్టేక్స్ వల్ల మనం ఏమైనా లీగల్గా వాళ్ళ మీద ఛాలెంజ్ చేయగలమా? చేయొచ్చండి, అది ప్రూవ్ చేయాలి మనం. ఇలా నన్ను నిర్బంధించారండి, నన్ను అడగరాను, నాకు అంటే మ్యాటర్ రిలేటెడ్ లేని సంబంధాలు చెప్పారు. చెప్పాడు నాని అన్న కుర్రాడు ఏమన్నాడంటే, నువ్వు వైట్ పేపర్ మీద సంతకం పెట్టి లేకపోతే నేను పెద్ద కేసులు ఇరిగించి జైల్లో పెడేస్తామని చెప్పేసి బెదిరించి ఆయన చేత వైట్ పేపర్ సంతకాలు పెట్టించుకున్నాం. అది చాలండి, దాని ప్రకారంగా పోలీసుల మీద మీరు యాక్షన్ తీసుకోవచ్చు కోర్టు ద్వారా వీళ్ళు తీసుకోవడానికి. కోర్టు ద్వారా అది ఆ ఇన్సిడెంట్ తాలూకు కోర్టుకి చెప్పాలి, కోర్టు నమ్మాలి. కోర్టు నమ్మినట్టయితే ఇది కరెక్ట్ అనుకుంటే అప్పుడు ఫస్ట్ సస్పెన్స్ ఆర్డర్ వెళ్తుంది. తర్వాత ఇంకా డెప్త్కి వెళ్ళి ఇంకా ఈ కుర్రోడ్ తాలూకా డ్యామేజ్ అంతా అయిందను దాన్ని మరి వేరే డెఫ్ బేస్ని వేసుకోవాలి, పరునస్ట్ వేసుకోవాలి, అది వేరే సెక్షన్ వేరే అవుతుంది. ఇప్పుడు ఓవరాల్గా లోకల్ బాయ్ నానికి ఎటువంటి సంబంధం లేకపోయినా ఆయన కాస్త కోస్త ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరిగింది కాబట్టి ఇప్పుడు న్యాయం జరిగింది అనుకుంటారు ఆయనకి? ఇప్పటి వరకు అయితే న్యాయం జరిగిందండి, అంటే నాకున్న నాలెడ్జ్ వరకే చెప్తున్నాను. ఒక విషయంలో అన్యాయం జరిగింది, కానీ ఇంతవరకు ఒక న్యాయం జరిగింది. ఎందుకంటే ఇంతవరకు ఆయన ముద్దాయిని ప్రూవ్ చేశారు, పోలీసులు ఒప్పుకున్నారు కదా, ఈ అబ్బాయి ప్రమేయం ఏమీ లేదు, వాళ్ళు అక్కడ లోకల్ పర్సన్స్ ఈయన చెప్పడం, ఈ పేరు చెప్పడం వల్ల, లోకల్ బాయ్ నాయనని చెప్పడం వల్ల మేము ఈయన తీసుకొచ్చాము. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఇదే పేరు మీద ఇంకో వ్యక్తి ఉన్నాడని తెలిసింది. సో ఆ ఇన్సిడెంట్ జరిగిన బోట్ల ఇన్సిడెంట్కి ఈయన కాదు వేరేనా అని, సో ఈయనది కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు కదా, పోలీసులు చెప్పారు కాబట్టి ఈయనకి న్యాయం జరిగినట్టే. పోలీసులు చెప్పారంటే ఈయనకి నేమ్ పెరిగింది కదా, న్యాయం జరిగింది అక్కడ. అదే ఆ నాని ఆడెవడైతే మాకు అనవసరం మేము తెచ్చినోడికే దొంగ మేము పట్టుకున్న కోడికి 3 కాళ్ళే అనుకుంటూ వెళ్తే పోలీసులు అప్పుడు వాడు నాని అన్నాడు పోలీసు మీద డెఫమేషన్ వేయచ్చు. కానీ అక్కడ పోలీసులు యాక్సెప్ట్ చేశారు కదా, నీ తప్పులేదు, పేరు ఒకటే అవడం వల్ల మాకు ఆ లోకల్ పర్సన్ ఇచ్చిన దానివల్ల ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దానివల్ల నేను తీసుకొచ్చాము, కానీ మా ఇన్వెస్టిగేషన్ నువ్వు కాదని తేలింది, కానీ నువ్వు మా మంచోడివి, నీకు ఇందులో ప్రమేయం లేదని పోలీసులు సర్టిఫికేట్ ఇచ్చారు అక్కడ. అది ఆయన మంచి జరిగింది, నా నాలెడ్జ్ వరకు ఆయన మంచి జరిగింది. సో ఇప్పుడు ఆయన ఒప్పుకున్నాడు, నాని కూడా ఒప్పుకున్నాడు, మా పోలీసులు చాలామంది హెల్ప్ చేశారండి, మాకు ఫ్యామిలీ మెంబర్లా వచ్చారు, కాకపోతే ఒకరిద్దరు నన్ను కొట్టారండి అని చెప్పారు. జరుగుతుంది ఈ ఇన్సిడెంట్స్, మీకు ఇన్వెస్టిగేషన్లో
ఇంకా తక్కువ జరిగింది. కొందరైతే ఇంకా దారుణంగా స్టిక్స్ ఎక్కువ పెట్టి కొట్టడం, ఓకే తర్వాత కాళ్ళ పైన కొట్టడాలు ఇవన్నీ జరుగుతాయి ఓకే ఇక్కడ ఉన్న వ్యక్తిని పెట్టి. ఓకేలే. నాకు తెలిసినంత వరకు న్యాయం జరిగింది పోలీసుల ద్వారా. అయితే ఇప్పుడు ఆ పోలీసులు చెప్పడం వల్ల ఈయన ఇమేజ్ కూడా పెరిగింది. ఓకే నాని మంచి కుర్రాడు అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చారు. ఎక్కడికి వెళ్ళి ఉద్యోగం వస్తుంది వీడికి. అవును, ఇంతవరకు ఎవడో తెలియదు. నాని అన్నవాడు ఎవడికి తెలియదు. కాస్త కోస్త సోషల్ మీడియాలో ఉంటుంది. అవి సోషల్ మీడియాలో ఏముందండి, ఇవాళ ఎవరైనా పెట్టుకో, అది కాదు ఇంపార్టెంట్. ఒక ఉన్నత అధికారి ఐపీఎస్ ఆఫీసరు ఒక సిటీకి కమిషనర్ అయ్యి ఆయన సర్టిఫికేట్ ఇచ్చాడు. దిస్ బాయ్ ఈజ్ వెరీ గుడ్ ఫెలో అని చెప్పేసి ఇచ్చాడు. దట్ ఈస్ సర్టిఫికేట్. ఇది మీ ఇన్ని రోజులు సర్టిఫికేట్ చేస్తాం, మాకు ఏ జడ్జి కూడా సర్టిఫికేట్ ఇవ్వలేదు ఇంతవరకు. నువ్వు మంచోడు మంచి లాయరు అని చెప్పేసి. అలాంటిది ఆయనకి కమిషనర్ ఐపీఎస్ ఆఫీసర్ ఇచ్చారంటే ఆయన ఇమేజ్ పెరిగింది, ఆయన మంచి చేశారని పోలీసులు వాళ్ళు మంచి చేశారని నేను అనుకుంటున్నాను. ఆ విధంగా నాని నువ్వు మంచిగా తీసుకో, పోలీసులు నీకైతే అన్యాయం చేయలేదు, నీకు న్యాయం చేశారు. ఆ విధంగా నువ్వు ముందుకెళ్ళు. కాకపోతే నువ్వు కూడా పోలీసులకు సహకరించు. ఎవరైతే పోస్ట్ చేసిన ఇన్సిడెంట్లో దొంగలు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే నువ్వు అదే ప్రొఫెషన్లో ఉన్నావు కాబట్టి నీకు అక్కడ నువ్వు ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే పోలీసులు మరింత నీకు సపోర్ట్ చేస్తారు, నీకు బాగుంటుంది. అలాగే నువ్వు సమాజానికి హెల్ప్ చేసిన వాడు అవుతావు, పోలీసులకి హెల్ప్ చేసిన వాడు అవుతావు. కాబట్టి నువ్వు మంచోడు, నువ్వు చాలా మంచి బాయ్వి. మా విశాఖపట్నం కుర్రాడు మంచివాడిని పోలీసులు ఇచ్చారు, మేము కూడా ఇస్తున్నాము. నువ్వు పోలీసులు సహాయం చేయి, ఆ ఇన్వెస్టిగేషన్ సహాయం చేసి నువ్వు ముందుకు వెళ్తావు అని చెప్పి నీకు సలహా ఇస్తున్నాను మీకు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు.